गुड मॉर्निंग एवरीवन। సో आज का पाठ हम देखेंगे పరిశ్రమ का फल। సో ఇవాళ మనం ఏ లెసన్ చూడబోతున్నామా, పరిశ్రమ का फल గురించి తెలుసుకోబోతున్నాం. సో యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ ఏం చేద్దాం. సో ఈ లెసన్ లో ఇచ్చిన ఫస్ట్ పేజ్ లో మనకి సో ఏదైతే పిక్చర్ ఇవ్వబడిందో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాంగ్ విత్ దట్ వన్ క్వశ్చన్స్ ఆల్సో విల్ డిస్కస్. నెక్స్ట్ విల్ గో టు ద విషయ ప్రవేశ్. ఓకే, సో రైట్ నౌ చూడండి. సో సోచియే బోలియే చూడండి. సో అందులో మనకి ఈ పిక్చర్ కనిపిస్తున్నాయో సో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ పిక్చర్ లో 2 పార్ట్స్ గా డివైడ్ చేసి మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఏం కనిపిస్తుంది అక్కడ, ఒక పార్ట్ లో ఫస్ట్ ఒక బాలుడు ఇక్కడ ఏం చేస్తున్నామా, చెట్లు నాటినట్టు కనిపిస్తున్నాడు అనమాట. సో చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని ప్లాంట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ చిన్న హౌసెస్ హట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ సో ఇక్కడ ఏదో సంథింగ్ హీజ్ థింకింగ్ అంటే ఆలోచిస్తున్నాడు. ఓకే, పక్కన ఒక చిన్న సైకిల్ పెట్టండి. నెక్స్ట్ చిత్రం మీ క్యా క్యా దిఖాయి దే రా, ఇదే మనం డిస్కస్ చేస్తున్నామా. అది నేను హిందీలో తర్వాత చెప్తాను, ఫస్ట్ మీరు తెలుగులో వినండి. చూడండి. సో నెక్స్ట్ ఈ ఏదైతే దీని నెక్స్ట్ ఒక 10 years తర్వాత వచ్చే పిక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూపించారు అనమాట. చూడండి. సో సేమ్ అదే హట్స్ అంటే హౌసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ కొంచెం పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ పక్కన ఆ బాలుడు ఏదైతే ప్లాంట్ చేశాడో, సో ఆ ప్లాంట్ చేసిన కొంచెం ట్రీస్ బాగా పెరిగి పెద్దగా అవి ఒక 10 years తర్వాత మంచిగా ఇక్కడ ఫ్రూట్స్ తో కనిపిస్తున్నాయి అనమాట. మనకి ఏం కనిపిస్తున్నాము ఇక్కడ, మ్యాంగోస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైకిల్ కనిపిస్తుంది కదా. సో అదే బాలుడు ఇక్కడ ఒక ఓకే పెద్ద తను ఇక్కడ వెహికల్ తో ఇక్కడ పక్కన నుంచొని కనిపిస్తున్నాడు. ఓకే, సో దట్ బాయ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద మ్యాన్ అనమాట. ఓకే, పెద్దవాడయ్యాడు. సో దీన్ని మనం హిందీలో ఏమని చెప్తాం, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రే. तो एक लड़का क्या कर रहा है, कुछ पौधे लगा रहा है. क्या कर रहा है, कुछ पौधे लगा रहा है, प्लांट्स. ओके, सो वो क्या सोच रहा है, इका सेकंड क्वेश्चन కూడా ఇచ్చారమ్మా. ఆ లड़का क्या सोच रहा है, पौधा क्या सोचकर पौधे लगा रहा है. సో ఇది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో హీస్ థింకింగ్ సంథింగ్. ఓకే, ఏం థింక్ చేస్తున్నాడు ఇది ఇక్కడ. సో ఈ చెట్లు అయితే ఉన్నాయో ये जो पौधे है वो पौधे बड़े होकर क्या में किसमें बदलेंगे, पेड़ में बदलेंगे, बड़े होकर वृक्ष बनेंगे. तो उसके बाद कुछ सालों बाद क्या होगा, उसे फल लगेंगे. यह सोचकर वह क्या कर रहा है माँ, पौधे लगा रहा है. ओके, अंडरस्टूड. यहाँ पर कुछ झोपड़ी दिखाई दे रही है, घर दिखाई दे रहा है. यहाँ पर एक साइकिल रखी है. उसके साथ साथ वही दूसरे पिक्चर में देखिए माँ क्या दिखाई दे रहा है, एक लड़का, जो लड़का था वो आदमी, यहाँ पर आदमी बनकर अपनी कार में या मोटर गाड़ी में आया है. तो जो उसने पौधे लगाए थे वो अब बड़े होकर वृक्ष में दिखाई दे, वृक्ष बन गए हैं. और साथ ही में उसमें कुछ फल दिखाई दे रहे हैं. क्या है ये, आम, मैंगोस. ओके, यहाँ पर जो पहले था वही उसी तरह, लेकिन ये पेड़ जो है पूरे बड़े हो गए हैं. क्या हुए, बड़े అంటే ఈ చిన్న చిన్న అయితే ప్లాంట్స్ ఉన్నాయో అవి పెద్ద పెద్ద చెట్ల రూపంలో ఓకే సో కన్వర్ట్ అయి ఉన్నాయి, పెద్దవి అనమాట, పెరిగి పెద్దవి ఉన్నాయి. ఓకే, సో అంటే ఇవాళ తను చేసిన వర్క్ ఏదైతే ఉందో, హార్డ్ వర్క్, పరిశ్రమ ఏదైతే చేశాడో, కష్టపడ్డాడో, దానికి ఫలితం ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈస్ గెటింగ్ అ ఫ్రూట్. ఓకే, సో అలా ఈ విధంగా మనకి పాఠం పేరేంటమ్మా, పరిశ్రమ కా ఫల్ అని పెట్టారు. అలాగే ఈ పరిశ్రమ కా ఫల్ అనేది ఒక స్టోరీ. इसकी विधा क्या है, कहानी है. कहानी के रूप में परिश्रम का अर्थ, मतलब और उसका फल जो मिलता है అంటే ఏంటమ్మా, పరిశ్రమ అంటే మెహనత్. ఓకే, మనం హార్డ్ వర్క్ చేస్తే మనకి ఎలాంటి సక్సెస్ వస్తుందో, మనం అనుకున్నది అచీవ్ చేస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత అది ఏ విధంగా వస్తుందో, అది చాలా మంచిగా ఇమీడియట్ గా మనకి రాకపోయినా తర్వాత స్లోగా మనకి దాని ఫలితాలు మనకి అందుబాటులో ఉంటాయి. అది ఈ పాఠంలో ఒక చిన్నారి రూపంలో ఒక కస్తూరి అనే పాప విషయం గురించి డిస్కస్ చేస్తూ ఆ స్టోరీ చాలా చక్కగా చెప్పబడింది. అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈలో ఫస్ట్ విషయ ప్రవేశ్ మనం చూద్దాం. ఓకే, చూడండి సీమా, చూడండి ఫస్ట్ నేను రీడ్ చేస్తాను. కీప్ యువర్ ఫింగర్, మీ బుక్స్ లో మీ ఫింగర్ పెట్టుకోండి, చెక్ చేసుకోండి, ఏదైనా హార్డ్ వర్డ్స్ ఉంటే अंडरलाइन చేసుకోండి. ఓకే, सी प्राचीन काल से हमारे देश में शिक्षा के साथ साथ घरेलू उद्योगों का स्थान महत्वपूर्ण रहा है. ఫస్ట్ సెంటెన్స్ చూడమ్మా, ప్రాచీన కాల్ से అంటే ఇన్ యాన్సియంట్ టైం నుంచి, మన ఓల్డెన్ డేస్ నుంచి, మన हमारे देश అంటే భారతదేశంలో, शिक्षा के साथ साथ
ఓకే. మన ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ గానియండి, లేకపోతే ఓన్లీ బుకిష్ ఎడ్యుకేషన్ కాకుండా దాంతో పాటు ఏమిస్తున్నారమ్మా? అలాంగ్ విత్ ఘరేలు ఉద్యోగ స్థాన్ అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మీన్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏంటంటమ్మా హౌస్ బేస్డ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. नेक्स्ट लाइन చూడమ్మా. शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता को विकसित करती है तो घरेलू उद्योग देश और समाज को स्वावलंबी बनने में सहायक होते हैं. नेक्स्ट पॉइंट చూడండి. शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता को వికసిత్ करती చూడండి. ఇక్కడ ఏమంటున్నారమ్మా? ఎడ్యుకేషన్ సపోజ్ ఒక పర్సన్ ని కానివ్వండి లేకపోతే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసాం అనుకోండి, ఏమవుతుందమ్మా ఎడ్యుకేషన్ వల్ల? వి విల్ డెవలప్ ఇంటర్నల్లీ కానివ్వండి, మన కెపాసిటీ మన పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్నల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, విత్ మెంటల్లీ కానివ్వండి డెవలప్ అవుతాం. దాంతోపాటు ఘరేలు ఉద్యోగం అంటే ఏదైతే గృహ ఉద్యోగం అంటారు, ఘరేలు ఉద్యోగం అంటారు. ఓకే, హౌస్ బేస్డ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కుటీర ఉద్యోగం కూడా సంబోధించవచ్చమ్మా. అవి సో దేశ్ అంటే మన కంట్రీకి కానివ్వండి, మన సొసైటీని కానివ్వండి, అందరినీ ఇండిపెండెంట్గా చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. హౌ? సపోజ్ మనం ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళిపోయాం. నౌ డేస్ ఓకే లక్షల్లో పిల్లలు ఏమవుతున్నారమ్మా? సో దే ఆర్ కమింగ్ అవుట్ బ్యాచెస్ అనమాట. సో వాళ్ళందరూ ఇంజనీరింగ్ అనో డాక్టరేట్ అనో డిగ్రీస్ పీజీస్ చేసి బయటకు వస్తున్నారు. బట్ దే డోంట్ నో, ఓన్లీ దే నో దాట్ వన్. వాళ్ళకి ఏం తెలుసు? ఓన్లీ బుకిష్ నాలెడ్జే తెలుసు. బట్ ఇలాంటి హౌస్ బేస్డ్ బిజినెసెస్ కానివ్వండి, కుటీర ఉద్యోగాలు కానివ్వండి, ఘరేలు ఉద్యోగాలు కానీ ఏమీ తెలియదు. ఏం తెలియనప్పుడు సో దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ జాబ్స్. ఓన్లీ జాబ్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకి ఏరే పని చేసుకోవడానికి తెలియదు. సో ఆ జాబ్ వచ్చిన దాకా దే ఆర్ అన్ఎంప్లాయిడ్గానే ఉండిపోతారు. సో ఇలా జరగకూడదని మన గవర్నమెంట్ కానివ్వండి, మన దేశంలో ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నారమ్మా? సో ఒక పర్సన్ని సొసైటీలో ఇండివిజువల్గా సర్వైవ్ అవటానికి ఎడ్యుకేషన్తో పాటు స్పెసిఫిక్గా ఘరేలు ఉద్యోగ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కానివ్వండి, హౌస్ బేస్డ్ బిజినెసెస్, స్మాల్ స్కేల్ బిజినెస్, వాటిని స్మాల్ స్కేల్ బిజినెస్ కాదమ్మా మైక్రో అంటారు. మైక్రో స్కేల్ బిజినెసెస్ గురించి ఐడియా కానివ్వండి, లేదా స్కూల్స్ లెవెల్ నుంచి నేర్పిస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతాయని ఈ ఏదైతే మెసేజ్ ఉందో ఈ కహాని, ఈ స్టోరీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు ఇంపార్టెన్స్ ఆఫ్ గృహ ఉద్యోగం, ఘరేలు ఉద్యోగం అని దాని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అండర్స్టూడ్ మా? సో ఐ హోప్ విషయ ప్రవేశం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. లెసన్లోకి వెళ్దాం. గాట్ ఇట్ మా? సి నెక్స్ట్ చూడండి, పరిశ్రమ కా ఫల్. వాట్ ఈస్ అవర్ లెసన్ నేమ్ మా? పరిశ్రమ కా ఫల్. చూడండి, సో వెరీ నైస్ స్టోరీ, చాలా మంచి స్టోరీ అమ్మా, ఒకసారి వినండి. సో लिसन केयरफुली. एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. वह तरह तरह के कपड़े बुनकर बेचता था जो बहुत ही प्रसिद्ध थी. उनकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. वह पढ़ाई में तेज थी. वह हर परीक्षा में प्रथम आती थी. सीमा फर्स्ट पैराग्राफ చూద్దాం. एक गांव में, సో బేసికలీ మన స్టోరీ అని చెప్పుకుంటుంటే ఏం చెప్తామా? అనగనగా ఒక ఊరిలో, ఓకే, జస్ట్ లైక్ దిస్ వన్, వన్స్ అపాన్ ఏ టైం, ఓకే, అలా డిస్కస్ చేస్తాం. ఒక ఊరిలో ఏంటమ్మా, ఒక విలేజ్లో, గ్రామంలో ఒక పర్సన్ కప్పుడే బున్నేవాళ్ళ అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నారు. కప్పుడే బున్నేవాళ్ళ అంటే ఏంటమ్మా? దోస్ ఆర్ వివింగ్ అప్ క్లాత్స్. మీకు ఇక్కడ పిక్చర్లో కూడా చూపిస్తున్నానమ్మా. సో ఎలా అయితే చూపిస్తున్నారో ఓకే, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏ కారీగర్ అంటే ఏంటమ్మా? సో హీస్ అ వెరీ స్కిల్ఫుల్ టు వీవ్ ద క్లాత్స్. ఓకే, ఆ బట్టలు ఏదైతే ఉన్నాయో ఇట్స్ వెరీ స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. తనకి ఆ స్కిల్ ఉంది. సో హీస్ వీవింగ్ హియర్, ఓకే, ఆన్ లూమ్. ఓకే, ఏదైతే లూమ్ ఉందో సో తను దేంతో వీవింగ్ చేస్తున్నాడమ్మా? సో హీస్ డూయింగ్ విత్ హిస్ హ్యాండ్స్ ఓన్లీ. ఎక్కడైనా మిషన్ కానీ పవర్ కానీ కనిపిస్తుందా? నో. దాట్స్ వై వీఆర్ సేయింగ్ దిస్ వన్ హ్యాండ్లూమ్. ఏమంటారమ్మా వీటిని? ఈ బట్టలు ఏదైతే తయారయ్యి బయటకు వచ్చిన తర్వాత మనం ఏమంటామా? వీఆర్ సేయింగ్ హ్యాండ్లూమ్. अंडरस्टूड मा? ओके, सो చూడండి नेक्स्ट. तो यहाँ पर जो एक कपड़े बुनने वाला कारीगर था, so he is very skillful person to weave his different types of clothes and different models and designs. ఓకే, वह तरह तरह के कपड़े बुनकर बेचता था. ఇప్పుడు చెప్పిందేనమ్మా, డిఫరెంట్ డిజైన్స్, ఓకే, మోడల్స్ తను వీవ్ చేసి అంటే చేనేత అంటాము.
తెలుగు చేనేత ఆ నేత నేసిన తర్వాత తను ఓకే సో హీఈస్ సెల్లింగ్ దట్ వన్ ఓకే తను చేసి రెడీ చేసి ఇంట్లో పెట్టుకునేవాడా నో సో హీస్ సెల్లింగ్ దట్ వన్ జో बहुत ही ప్రసిద్ధ थे ఆ సరౌండింగ్ ఏరియాలో చాలా ఫేమస్ అన్నమాట తన బట్టలు తన వీవింగ్ కానివ్వండి తను తయారు చేసే డిజైన్ సారీస్ కానివ్వండి బట్టలు కానీ చాలా ఫేమస్ అట उसकी एक बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी వాళ్ళకి ఒక పాప అట ఓకే సో అతనికి ఒక పాప సో ఎవరు తన పేరేంటంట కస్తూరి బహుత్ హీ హుషియార్ అంటే ఏంటమ్మా షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఓకే చాలాక్ క్లేవర్ థీ చతుర్ థీ ఓకే वो पढ़ाई में भी तेज थी తను ఓన్లీ ఇంటెలిజెంట్ అని చెప్పుకుంటే సరిపోతుందా క్లెవర్ అని చెప్పుకుంటే సరిపోతుందా నో ఓ పడాయి అంటే చదువులో కూడా తను చాలా ముందడుగుగా ఉండేది ఫాస్ట్ గా ఉండేదని చెప్తున్నాను ఓ హర్ పరీక్ష మే ప్రథమ అతిథి ఏ విధంగా తను చదువులో కూడా ఒకే స్కిల్ ఉంది చెప్పుకుంటున్నామా హర్ పరీక్ష అంటే ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా తను ఆ ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ టాప్ చేసేది అని చెప్తున్నారు ఎవరు కస్తూరి అండర్స్టూడ్ దిస్ పారాగ్రాఫ్ మా नेक्स्ट पैराग्राफ छोड़िए हर दिन कस्तूरी अपने पिता को करघे पर कपड़े बुनते हुए देखती थी पिता की साड़ी बुनने की कला पर आकर्षित होती थी वह पिता की तरह साड़ी बुनना चाहती थी एक दिन उसने पिता से कहा मैं भी साड़ी बुनना सीखूंगी पिता ने मान लिया अब वह पिता के पास साड़ी बुनना सीखने लगी सेकंड पैराग्राफ से అబౌట్ ఇంట్రొడక్షన్ అబౌట్ దట్ వీవర్ ఓకే కారీగర్ గురించి నెక్స్ట్ వాళ్ళ పాప కస్తూరి గురించి ఓకే ఫస్ట్ పారాగ్రాఫ్ సో నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి హర్ దీన్ అంటే ఆల్వేస్ ఎవ్రీడే కస్తూరి ఏం చేసేదేమో అప్నే పితాకు అంటే వాళ్ళ ఫాదర్ కర్గే పర్ అంటే ఏమో ఆ లూమ్ మీద ఏదైతే ఈ లూమ్ ఉందో ఆ లూమ్ మీద కపడే బునన దెక్తిథి అంటే ఆయన ఆ ఏదైతే హ్యాండ్లూమ్ ఉంది ఇది లూమ్ ఉందో ఆ లూమ్ మీద రెగ్యులర్ గా తను హిస్ వివింగ్ his clothes different types sarees some other clothes also he's doing that one తను వ్యూ చేస్తుంటే తను చూస్తూ ఉండేదన్నమాట పితాకి సాడీ బున్నేకి కళ పర్ ఆకర్షిత్ హోతీ థీ వాళ్ళ ఫాదర్ ఏదైతే ఎంత చక్కగా వీవింగ్ చేస్తున్నాడో అది చూసి షీఈ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ వర్క్ ఓకే ఆ ఏదైతే ఉందో వీవింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్తుంది వా పితాకి తర సాడీ బున్నా చాహతీ థీ తను కూడా వాళ్ళ ఫాదర్ లాగా ఓకే ఆ సారీస్ ఏనా తయారు చేసేవి ఉన్నాయి కదా తను కూడా వ్యూ చేయాలనుకుంటుంది ఆ హ్యాండ్లూమ్ మీద అని చెప్తుంది ఎక్ దిన్ ఉస్నే పితాసేగా ఒక రోజు ఏమందమ్మా తను వాళ్ళ ఫాదర్ని అడిగింది మై భీ సాడీ బున్నా సీఖుంగి మై భీ అంటే నేను అంటే ఇక్కడ ఎవరు సంబోధిస్తున్నారు కస్తూరి అంటుంది ఓకే నాన్నగారు నేను కూడా మీలాగే సారీ నేను వ్యూ చేయాలనుకుంటున్నానని చెప్తుంది పితానే మాన్ లియా సో వాళ్ళ ఫాదర్ ఓకే అమ్మా ఎస్ అని చెప్పేశారు అబ్ వహ పితాకే పాస్ సాడీ బున్నా సీఖనే లగి ఆ తర్వాత నుంచి తను వాళ్ళ ఫాదర్ తో పాటు ఆ హ్యాండ్లూమ్ మీద ఆ లూమ్ మీద ఏం చేశారమ్మా రెగ్యులర్ గా సాడీ వ్యూ చేయటం నేర్చుకుంటుంది అనమాట అండర్స్టూడ్ దిస్ వన్ అప్ టు దిస్ వన్ సీ దిస్ పిక్చర్ షీజ్ అ కస్తూరి ఓకే తను కస్తూరి ఇక్కడ తను ఏం చేస్తున్నాడు వ్యూ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ ఐ థింక్ షీజ్ అ మదర్ ఓకే ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా చరఖా కనిపిస్తుంది ఏందమ్మా చరఖా కనిపిస్తుంది సో థ్రెడ్ ని స్పిన్ చేసేది ఓకే హియర్ సో వాళ్ళు ఏదైతే క్లాత్స్ వ్యూ చేసి పెట్టారో అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇది స్టాక్ ఫర్ సేలింగ్ ఇక్కడ మనం ఈ పిక్చర్ గురించి ఇట్లా డిస్కస్ చేసుకోవచ్చు అండర్స్టూడ్ మా నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్దామా ఓకే సి नेक्स्ट पैराग्राफ छोड़नी कस्तूरी के पिता परिवार को चलाने के लिए अधिक समय तक काम करते थे కస్తూరి ఫాదర్ ఏం చేసేవారమ్మా ఇప్పుడు ఓన్లీ హీస్ డూయింగ్ దట్ వర్క్ ఇంకా ఏరే అదర్ సోర్స్ ఉందా తనకి అర్నింగ్ సోర్స్ కస్తూరి వాళ్ళ ఫాదర్ కి నో సో దట్స్ వై హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ హీస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ద వర్క్ బికాస్ సో హీ హ్యాస్ టు earn more money to spend on కస్తూరిస్ ఎడ్యుకేషన్ అలా అని చెప్పుకోవచ్చు చూడండి అమ్మా సో కస్తూరి వాళ్ళ ఫాదర్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి ఆయన అమౌంట్స్ డబ్బు సంపాదించుకోవటం కోసం సో ఎక్కువ టైం వర్క్ చేయడానికి టైం స్పెండ్ చేసేవారు అనమాట జిస్సే ఉన్కా స్వాస్థ్య బిగड़ गया దానివల్ల ఏమైందమ్మా స్వాస్థ్య ఆయన హెల్త్ బిగడనా అంటే పాడకపోవటం ఓకే సో హీస్ గెటింగ్ ఇల్ అంటే తను హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారట
పరివార్ కా ధ్యాన్ రఖనా ముష్కిల్ హో గయా థా. ఇప్పుడు ఆయన హెల్తీగా లేకపోతే, ఇల్‌గా ఉన్నాడనుకోండి, సో తన హెల్త్ బాలేనప్పుడు తను వర్క్ చేయగలుగుతాడా? నో. సో ఆయన చేసే ఏదైతే వివింగ్ ఉందో ఆ వర్క్ స్లోగా ఆగిపోయింది. పరివార్ కా ధ్యాన్, పరివార్ అంటే మా కుటుంబం, కా ధ్యాన్ రఖనా ముష్కిల్ హో గయా. ఇప్పుడు ఆయన వర్క్ చేయలేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? ఎవరు కేర్ చేస్తారు? సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందట. ఆయన వర్క్ చేయకపోతే, సో క్లాత్స్ రాకపోతే, సెల్లింగ్ ఆఫ్ క్లాత్స్ లేకపోతే ఏముంటుందమ్మా అక్కడ? ఆయనకు అర్నింగ్ ఉందా? అమౌంట్ వస్తుందా చేతికి? నో. సో ఫ్యామిలీ రన్ చేయటం చాలా కష్టంగా అయింది, ఇబ్బందిగా ఉందంట అని చెప్తున్నారు. కస్తూరి अपनी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. స్లోగా ఈ సిచ్యువేషన్ బాలేదు కాబట్టి, సో ఏదైతే వీవింగ్ వర్క్ ఉందో తర్వాత వాళ్ళ మదర్ చేయటం స్టార్ట్ చేశారట. కస్తూరి ఇందులో కూడా వాళ్ళ మదర్ కి హెల్ప్ చేసేదంట. అప్ని పడాయికి సాత్ సాత్ అంటే తను చదువుతో పాటు వాళ్ళ మదర్ కూడా హెల్ప్ చేసేదట ఇంట్లో. అప్నే పరివార్కి స్థితి దేక్కర్, చూడమ్మా ఇక్కడ చాలా బరువు బాధ్యతలు పెరిగిపోయినాయి. ఫ్యామిలీ రన్ చేసుకోవాలా, ఫ్యామిలీలో ఉన్న ఖర్చులు చూసుకోవాలా, ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేకపోతే ఆయన మెడిసిన్ కోసం కూడా అమౌంట్ కావాలి. కానీ వర్క్ వాళ్ళ ఫాదర్ లాగా ఫాస్ట్ గా చేయగలుగుతున్నారా? నో. స్లోగా వెళ్తుంది కాబట్టి కస్తూరి సమ్ టైమ్స్ షీ ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అనొచ్చు, లేదా బాధపడుతూ ఉండేది, నిరాశ అవుతుంది. అప్ని పరివార్కి స్థితి దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ స్థితిని చూసి తను అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉండేదట, డిసప్పాయింట్ అయ్యేదంట. నాట్ ఫ్రస్ట్రేటెడ్ మా, చాలా డిసప్పాయింటెడ్ గా ఉండేది, డల్ గా ఉండేదట. తబ్ మా ఉసే ప్రేరణ దేకర్ ఉస్కి నిరాశ దూర్ కర్తీ థీ. ఎప్పుడైతే కస్తూరి బాధపడుతూ కనిపించేదో, మనం ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి ఇలా అవుతుంది, ఫాదర్ ఇలా ఉన్నారు, మన అర్నింగ్ సోర్స్ తగ్గింది, ఇవన్నీ తను స్లోగా ఆలోచించుకొని డిసప్పాయింట్ అయ్యేలోపు వాళ్ళ మదర్ గమనించి, వాళ్ళ మదర్ ఏం చేసేదమ్మా, ఉసే ప్రేరణ దేతీ, తన్ని మోటివేట్ చేస్తుండేది. సో మాకి ప్రేరణాదాయక్ శబ్ద్ ఎవరమ్మా? మాకి ప్రేరణాదాయక్ అంటే వాళ్ళ మదర్ ఇచ్చిన మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ వర్డ్స్ కస్తూరి పర్ జాదూ కా కామ్ కర్తే థే. వాళ్ళ మదర్ చాలా చక్కగా తన దగ్గరని తీసుకొని, ఓకే, సో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా, ఏది ఎలా ఉన్నా కూడా తన్ని నిరాశ అవ్వకూడదు, బాధపడకూడదు అని చాలా చక్కగా మోటివేట్ చేసేదంట. ఈ మోటివేషన్ ఏదైతే ఉందో, సో కస్తూరికి ఒక మ్యాజిక్ లాగా వర్క్ చేసేయట. వహ మెహనత్ సే కామ్ కర్నే లగ్ గయి. తను అవన్నీ మర్చిపోయి వాళ్ళ మదర్ చెప్పినట్టు, వాళ్ళ మదర్ వర్డ్స్ తో ఇన్స్పైర్ అయ్యి తను రెగ్యులర్ గా హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిందంట. మెహనత్ కర్నే, పరిశ్రమ అంటే ఏంటమ్మా, మెహనత్ అని మీనింగ్ చెప్పాను. సో ఇస్ तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉందంట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. कस्तूरी ने कई प्रदर्शनियों में भाग लेकर पुरस्कारों के साथ साथ लोगों का दिल भी जीत लिया. वन सेकंड ना. ఈ पैराग्राफ చూద్దాం చూడండి. कस्तूरी ने कई प्रदर्शनियों में भाग लेकर पुरस्कारों के साथ साथ लोगों का दिल भी जीत लिया. वह अपनी पढ़ाई पूरी करके डिप्टी कलेक्टर बनी. कस्तूरी ने करघे सिखाने के लिए गांव में एक संस्था खोली. संस्था में आकर गांव की कई लड़कियों ने बुनाई सीखी. उसने अपने गांव में करघे का शिक्षण संस्था की स्थापना की. इस प्रकार कस्तूरी अपने गांव की नहीं बल्कि देश भर में कई युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. सीमा लास्ट पैराग्राफ చూడండి. ఈ విధంగా స్లోగా తను కూడా ఇంకా వాళ్ళ మదర్ కి హెల్ప్ చేస్తూ, వాళ్ళ మదర్ మోటివేషన్ వల్ల, ఇన్స్పిరేషన్ వల్ల, మదర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ మదర్ ఎలా చెప్తుందో అలా ఫాలో అవుతూ, తను చదువుతో పాటు రెగ్యులర్ గా వాళ్ళ మదర్ని ఏం చేసిందమ్మా, మదర్ కి హెల్ప్ చేసేదంట. ఇందులో టు డూ ద హ్యాండ్లూమ్ వర్క్ చేసుకుంటూ సారీలు కానివ్వండి, సారీస్, అదర్ క్లోత్స్ కానివ్వండి, ఇన్ని దుపట్టాస్ ఏదైతే ఉన్నాయో అన్ని చేనేత వర్క్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా చేస్తూ ఉందంట. ఈ విధంగా చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. సో ఈ విధంగా తను ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా అలాగే కంటిన్యూ చేస్తూ, సో కస్తూరి ఏదైతే తను చేనేత మీద, హ్యాండ్లూమ్ మీద ఏదైతే సారీస్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అవి ఏం చేసింది, తను ప్రదర్శని అంటే ఎగ్జిబిషన్ కండక్ట్ చేసింది అనమాట. ఎక్కడైతే ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారో అక్కడికి తను
చేనేత ఏదైతే వస్త్రాలు ఉన్నాయో అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ ప్రదర్శించేదట. సో అందులో ఏమైంది, భాగ్ లేకర్ పురస్కారం के साथ साथ लोगों का दिल भी जीत लिया. సో వీళ్ళు చేసే వర్క్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పర్ట్ అని చెప్పారు కదా అందులో. సేమ్ అలాగే కస్తూరి అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు అలాంటి క్లాత్స్ తయారు చేసి ఆ ఎగ్జిబిషన్ లో వీళ్ళకి కూడా పురస్కారం అంటే చాలా మంచి అవార్డ్స్ కానివ్వండి, దాంతో పాటు క్వాలిటీ కానివ్వండి ఇవన్నీ బాగున్నాయని. సో ఎవ్రీ వన్ లైక్ దట్, వాళ్ళకి నచ్చాయి. సో ఆ నచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని ఎగ్జిబిషన్స్ లో ఏమి ఇచ్చారమ్మా, అవార్డ్స్ కూడా ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు. వా అప్ని పడాయి పూరీ కర్కే, ఈ దీంతో పాటేమో కస్తూరి తన స్టడీస్ మాత్రం కంటిన్యూ చేసిందట. కంటిన్యూ చేసి డిప్టీ కలెక్టర్ బి బని. చూడండమ్మా తను ఏం చదివిందమ్మా, అండర్లైన్ చేసుకోండానా, ఏం చదువుకుందంటే లాస్ట్ లో డిప్టీ కలెక్టర్ బని. డిప్యూటీ కలెక్టర్ అంటామమ్మా మనం. ఓకే, సో కస్తూరిని కర్ఘీ సికానికి, ఆ తర్వాత కస్తూరికి ఒక మంచి ఆలోచన వచ్చిందనమాట. నాట్ ఓన్లీ అంటే తన వరకే కాకుండా రిమైనింగ్ ఏదైతే వాళ్ళు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, ఓకే, వాళ్ళకి వాళ్ళ ఊర్లో వాళ్ళకి కస్తూరి కర్ఘీ సికాన్ అంటే లూమ్స్ మీద వర్క్ చేయించడం, హ్యాండ్లూమ్స్ కోసం ఏం చేస్తారమ్మా, ఒక సంస్థాకులు ఒక ఇన్స్టిట్యూట్ తను ఓపెన్ చేసిందట. ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో, ఓకే, సో పవర్ లూమ్స్ కాకుండా హ్యాండ్లూమ్ మీద వర్క్ చేసి అలాంటి చేనేత వర్కులు కార్మికులకి తను హెల్ప్ అవుతామని తను ఏం చేసింది, తన ఊర్లోనే ఓన్ గా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిందట. సంస్థ మే ఆకర్ గావ్ కి కై లడ్కియోనే బునాయి సిఖి. సో ఆ ఇన్స్టిట్యూట్ లో ఊర్లో ఉన్న చాలా మంది ఇంట్రెస్టెడ్ గర్ల్స్, స్పెషల్ గా గర్ల్స్ ఉన్నారమ్మా ఇక్కడ, లడ్కియోని బునాయి సిఖి అంటే వివి నేర్చుకున్నారట. ఉస్నే అప్నే గావ్ మే, వాళ్ళ ఊర్లో కర్ఘే కా శిక్షణ సంస్థ అంటే, సో వాళ్ళ ఊర్లోనే తను డిప్టీ కలెక్టర్ అయి ఆ డ్యూటీ తను చేస్తుంది. దాంతో పాటు ప్యారలల్ గా తను ఏం చేస్తుందమ్మా, కర్ఘే కా శిక్షణ అంటే ఏదైతే లూమ్స్ ఇన్స్టిట్యూట్ ఉందో ట్రైనింగ్ సెంటర్ తను ఓపెన్ చేసిందట. బికాస్ మనకు పవర్ లూమ్స్ తెలుసమ్మా, ఐడియా ఉందా, పవర్ లూమ్స్ అండ్ మిషన్ మేడ్ ఏదైతే ఉన్నాయో అవి బట్టలు, కానీ చేనేత వరకు ఏదైతే హ్యాండ్లూమ్ వస్త్రాలు ఉంటాయో అవి చాలా మంచిది. సో వాటి వాల్యూ తెలుసుకొని తన ఊర్లోనే ఏం చేసిందమ్మా, ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది, ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసింది. సో పవర్ లూమ్ కన్నా హ్యాండ్లూమ్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, ఇలాంటి హోమ్ బేస్డ్ బిజినెసెస్ రన్ అవ్వాలి అండ్ అర్నింగ్ సోర్స్ జనాలకి రావాలి అని తను తెలుసుకొని కర్ఘేక శిక్షణ సంస్థ, ఓకే, సో ఇది స్టార్ట్ చేసిందంట స్థాపనకి. ఇसी प्रकार కస్తూరి అప్నే గావ్ కి నహీ బల్కి దేశ్ భర్ కే, ఈ విధంగా కస్తూరి నాట్ ఓన్లీ హర్ విలేజ్, ఓకే, షీఈ్ అ రోల్ మోడల్ అనండి లేదా ఐడల్ అనండి, కంట్రీలోనే యువకు అంటే ఏదైతే యూత్ ఉందో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా తయారైంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ ద్వారా. సపోజ్ అదే వాళ్ళ ఫాదర్ తయారు చేస్తే హ్యాండ్లూమ్ వర్క్ కస్తూరి నేర్చుకోకపోతే ఏమయ్యేది, తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయగలిగేదా, తన ఫ్యామిలీ ఏదైతే ప్రాబ్లంలో ఉందో ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేదా, నో. అంటే వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి మనకి ఇలాంటి వృత్తి విద్య నేర్పించారనుకోండి, ఓకే, సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ గురించి పరిచయం ఉందనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఓకే, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పించారనుకోండి, సో ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి చిన్న సమస్య వస్తే భయపడకుండా ఉన్న చేతిలో విద్య నేర్చుకొని దాంతో పాటు స్టడీస్ కంప్లీట్ చేసుకొని, సో దే విల్ రీచ్ దేర్ గోల్. అంటే వాళ్ళు అనుకున్న ఇప్పుడు కస్తూరి ఉంది, డిప్టీ కలెక్టర్ అవ్వాలి అనుకుంది, కానీ అదే కానీ తనకి ఆ వర్క్ రాకపోతే స్టడీస్ అక్కడే ఆగిపోయి వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే ఉండిపోయేది. బట్ హియర్ చూడండి, తనకున్న ఆ వర్క్ ఆ స్కిల్ తను నేర్చుకుంది కాబట్టి ఇవాళ ఈ సిచ్యువేషన్ నుంచి తను సార్ట్ అవుట్ అయ్యి వచ్చింది. సో వీటి కోసమే ఇలాంటి చిన్న చిన్న ఘరేలు ఉద్యోగం మనకి మైక్రో ఇండస్ట్రీస్ అంటావు చూడమ్మా, అవి నేర్చుకొని, ఓకే, మన లైఫ్ లో మనం స్కిల్ఫుల్ పర్సన్ అయ్యి ఆ తర్వాత నలుగురికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి. దీనికోసమే మనకి గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి నౌడేస్ వీటిని కూడా, సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి హోమ్ బేస్ బిజినెసెస్ కి చాలా సపోర్ట్ చేస్తున్నామా. దానికోసం ముద్రా లోన్స్ అని, స్కీమ్స్ అని, ఎంపీజీపీ అని, ఇలాంటి పిఎంపీజీపీ అని ఇలాంటి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మీకు ఐడియా ఉండాలి, లేదు తెలుసుకోండి. సో ఇదమ్మా లెసన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్స్. థ్యాంక్ యూ ఆల్.